హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. వచ్చేసి నేను ద్వారకా టూర్ వచ్చేసాం. ద్వారకా నుంచి ఒక 20 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళొచ్చేసాం. ఇది వచ్చేసి మన సుదర్శన సేతు బ్రిడ్జ్ దగ్గర ఆగి ఫొటోస్ అండ్ వీడియో తీసుకుంటున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి మనం వెళ్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఇది వచ్చేసి మనకు దారి మధ్యలో కనిపిస్తే వీడియో తీశాను. వచ్చేసామండి. ఇదే మన నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇక్కడ మన శివ స్టాచ్యూ ఉంది. లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని నెక్స్ట్ లోన వచ్చేసి ఈ విధంగా ఉంది. ఫోను వీడియో అండ్ ఫోటోలు తీసుకుంటున్నారు, అందుకే వీడియో తీశాను నేను. నాగేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ గుడి బయట వచ్చేసి ఈ విధంగా ఉంది. చాలా సింపుల్గా ఉంది అండ్ క్రౌడ్ కూడా జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ ఉంది అండ్ ఈవినింగ్ 7 కావడం వల్ల మనకు లైటింగ్ కూడా ఆన్ చేశారు. నాగేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్, గుజరాత్ స్టేట్. ద్వారకా నుంచి ఒక 20 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసాం. ఇది శివ స్టాచ్యూ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అవి మీకు చూపిస్తాను. ద్వారకా నుంచి డైరెక్ట్ ఆటోలు కూడా ఉంటాయి, ఆటో మాట్లాడుకొని కూడా వెళ్ళి రావచ్చు. శివ స్టాచ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ డే రోజు ద్వారకా వచ్చేసాం. ద్వారకా వచ్చేసి మనం నదిలో స్నానం చేసి అండ్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మన గుడి పైన జెండా అనేది మారుస్తున్నారు. ఇటు సైడ్కి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళాలి. లోపల శ్రీకృష్ణుడు వచ్చేసి ఈ విధంగా ఉన్నాడు. నాకు ఫోన్స్ అలో లేదు, అందుకే వీడియో తీయలేకపోయాం. ఈ బ్రిడ్జి ఉడక లోపలికి అలో లేనందుకు వెళ్ళలేదు. బయట నుంచే వీడియో తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం రుక్మిణీదేవి మందిర్కి వెళ్తున్నాం. మన ద్వారకా నుండి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది రుక్మిణీదేవి మందిర్. టెంపుల్ వచ్చేసి ఈ విధంగా ఉంది. శిల్పాలు మాత్రం మస్తు చెక్కిండ్రు అప్పట్లోనే. అయితే ఈ రుక్మిణీదేవి మందిర్ వచ్చేసి మన నది లోపల, రుక్మిణీదేవి లోపల, గుడి లోపల ఈ విధంగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ద్వారకా వచ్చేసాం. ద్వారకా నుంచి సోమనాథ్ టెంపుల్ వచ్చేసి అక్కడ. నెక్స్ట్ డే రోజు మన ద్వారకా నుంచి సోమనాథ్ టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ కూడా మనకు లోనికి ఫోన్ అలో లేదు. లోపల మన శివలింగం వచ్చేసి, సోమనాథ్ లింగం వచ్చేసి ఈ విధంగా ఉంది. అండ్ బీచ్ దగ్గరికి వచ్చేసి వీడియో, ఇక్కడ ఒకటి ఆంజనేయ స్వామిది స్టాచ్యూ ఉంది. లోనికి అలో లేదు, అందుకే పబ్లిక్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మన క్రౌడ్ చూసుకుంటే బాగానే ఉంది. అయితే లోనికి అలో లేదు. ఇటు సైడ్ అటు సైడ్ రోడ్ ఉంది, మనం వెళ్ళి చూసి రావచ్చు. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. అయితే
ముందరికి వచ్చేసి మనం తిందామని చూస్తే ఇది స్పెషల్గా అనిపించింది. ఈ ఇవ్వమని తీసుకున్నాము. ఈ సమోసాలు మొత్తం మిక్సింగ్ చేసి ఈ విధంగా చేసి ఇచ్చారు. నెక్స్ట్ డే రోజు ఈవినింగ్ ట్రైన్ బయలుదేరి మళ్ళా నెక్స్ట్ డే వచ్చేసాం. ట్రైన్లో వచ్చేస్తాం. నెక్స్ట్ అహ్మదాబాద్కు వచ్చేసాం. అహ్మదాబాద్ నుంచి మన గాంధీనగర్ క్యాపిటల్కి వచ్చేసాం. ఈ గాంధీనగర్ క్యాపిటల్ అనేది చాలా పెద్దగానే ఉంది. అక్కడి నుంచి మన స్వామి నారాయణ అక్షరాధం మ్యూజియంకి వెళ్ళాం. టెంపుల్ అంటారు, మ్యూజియం అంటారు. దాని తర్వాత మన రాణికి వావ్ దగ్గరికి వెళ్ళాం. మన 100 రూపీస్ నోట్ పైన ఉంటుంది ఈ కోనేరు వచ్చేసి. అక్కడనే గార్డెన్ ఉంది, గార్డెన్లో ఫోటో కూడా దిగాం. నెక్స్ట్ వచ్చేసి ఇది సన్ టెంపుల్. ఇక్కడ మనము ఈ రాణికి బాబు ఇక్కడ తీసిన ఫొటోస్ మొత్తము ఫోన్ పోయింది, అందుకే ఫొటోస్ లేవు. అహ్మదాబాద్ నుంచి రాయచూర్కి వెళ్తున్నాం. అండ్ లాస్ట్ డే రోజు మనం అహ్మదాబాద్ నుంచి రాయచూర్కి బయలుదేరినాం. జర్నీలో మిగతా వీడియో తీయడం జరిగింది. మధ్యలో మన కెనాల్ వచ్చేసింది. ఇక్కడ మన గట్టు లోపలికి వెళ్ళి ఈ విధంగా ఉంటుంది, అందు గురించి తీశాను వీడియో. అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళి ట్రైన్ ఏ విధంగా వీడియో. అండ్ రిటర్న్ మనం ఇంటి సైడ్ ట్రైన్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది. టర్నింగ్స్ చాలా ఉన్నాయి. ఇదే విధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ వీడియో వచ్చేసి మనం టూరిస్ట్ కాదు అండ్ రెగ్యులర్గా వీడియోస్ మనం తీయం కాబట్టి తీసిన తర్వాత లాస్ట్లో వాయిస్ ఓవర్ అనేది చెప్తున్నాను నేను. ఇది వచ్చేసి మధ్యలో పూణే జంక్షన్, లాస్ట్ ఉదయం రాయచూర్లో మనం 5 గంటలకు దిగేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. రాయచూర్ నుండి మాప్నార్ వచ్చి మాప్నార్ నుంచి నేను వనపర్తికి వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.